సిలిండర్ లేని ఇల్లు ఉండదు ఈ వర్తమాన కాలంలో. అదేవిధంగా సిలిండర్ వల్ల గ్యాస్ లీకేజ్ జరిగి ఎంతో భారీ నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన కాలంలో మన నిర్లక్ష్యం వల్లనే మ్యాక్సిమం గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నట్టు అంచనాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి గ్యాస్ ప్రమాదాలు, దుర్ఘటనలు మనం పేపర్లో, టీవీ ఛానల్లో ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. కానీ మనం అంత సీరియస్గా తీసుకోం. ఎప్పుడు సీరియస్గా తీసుకుంటాం ఆ విషయాన్ని? మన ఇంట్లో గ్యాస్ లీకేజ్ జరిగి ప్రమాదం జరిగినప్పుడు. అప్పుడు ఏం ప్రయోజనం? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? మీ కుటుంబంలో గ్యాస్ లీకేజ్ ద్వారా ఎటువంటి ప్రమాదం జరగకూడదంటే ఈరోజు గ్యాస్ సేఫ్టీ డివైస్ను మీరు